సుందరకాండ పారాయణాన్ని విన్నవారికి చదివినవారికి ఆ హనుమంతుడు సకల జయాలను శుభాలను ఐశ్వర్యాలని తప్పకుండా కలుగజేస్తాడు. కాబట్టి మీరు కూడా నాతో పాటు ఈ సుందరకాండ పారాయణం చేసి తరించండి. శ్రీమద్ రామాయణము సుందరకాండ 49వ అధ్యాయము. పట్టుదల, కోపము, అహంకారము మనసులో ప్రజ్వరిల్లితే మనిషి కానీ రాక్షసుడు కానీ యుక్తాయుక్త వివేచన కోల్పోతాడు. రావణుని పరిస్థితి అలాగే ఉంది. వచ్చిన వానరుడు ఒక్కడు, చచ్చిన వాళ్ళు వేలకు వేలు. కారణమేమిటి ఆలోచించలేదు. జంబుమాలి చచ్చాడు. 7 మంత్రి కుమారులు వధింపబడ్డారు. 5 సేనాపతులు పరలోకగతులయ్యారు. కానీ రావణునికి బుద్ధి రాలేదు. అసలు విషయం కనుక్కోవాలనే ఆలోచన రాలేదు. 5 సేనాపతులు మరణించారు అన్న వార్త విని తన ఎదురుగా కూర్చుని ఉన్న కుమారుడు అక్షయ కుమారుడు వంక చూశాడు రావణుడు. తండ్రి అభిప్రాయాన్ని అర్థం చేసుకున్నాడు అక్షకుమారుడు. పైకి లేచాడు. అపార సేనావాహినితో హనుమంతుని మీద యుద్ధానికి బయలుదేరాడు. అక్షకుమారుడు ఎక్కిన రథము అతడు ఎంతో తపస్సు చేసి సంపాదించినది. దానికి 8 గుర్రములు కట్టి ఉన్నాయి. అది మనస్సు కంటే వేగంగా ప్రయాణం చేస్తుంది. ఆ రథాన్ని దేవతలు, అసురులు, గంధర్వులు కూడా ఆపశక్యం కాదు. ఆ రథము భూమి మీద ఆకాశంలోనూ నిరాఘాటంగా ప్రయాణం చేస్తుంది. అటువంటి రథాన్ని ఎక్కాడు అక్షకుమారుడు. ధనుర్బాణములు ధరించాడు. ఖడ్గములు, తోమరములు, శక్తి అస్త్రములు తన రథంలో పెట్టించాడు. అక్షకుమారుడు హనుమంతుని మీదకు యుద్ధానికి బయలుదేరాడు. అక్షకుమారుని వెంట అశేష సేనావాహిని బయలుదేరింది. అక్షకుమారుడు అశోకవనము ముఖద్వారమును సమీపించాడు. హనుమంతుని వంక చూశాడు. అక్షకుమారునికి ఆశ్చర్యము, గౌరవము ఒకేసారి కలిగాయి. అక్షకుమారుడు తన బలమును, హనుమంతుని బలమును అంచనా వేసుకున్నాడు. హనుమంతునితో ఎలా యుద్ధం చేయాలో మనసులో నిర్ణయించుకున్నాడు. ముందుగా అక్షకుమారుడు 3 బాణములను హనుమంతుని మీద ప్రయోగించి హనుమంతుడిని యుద్ధానికి ఆహ్వానించాడు. అక్షకుమారుని ఆర్భాటమంతా తోరణ స్తంభం మీద నుండి ఆసక్తితో చూస్తున్నాడు హనుమంతుడు. అక్షకుమారుడు వాడి అయిన 3 బాణములతో హనుమంతుని తల మీద కొట్టాడు. ఆ బాణములు హనుమంతుని శిరస్సును గాయపరిచాయి. వెంటనే అక్షకుమారునితో యుద్ధానికి తలపడ్డాడు. తన శరీరమును పెంచాడు. అది చూసిన అక్షకుమారుడు హనుమంతుని మీద బాణములను వర్షం మాదిరి కురిపించాడు. అది చూసి హనుమంతుడు పెద్దగా అరిచాడు. భుజములు చరుచుకున్నాడు. హనుమంతుడు కాళ్ళు చేతులు భయంకరంగా ఆడిస్తూ ఆకాశంలోకి ఎగిరాడు. ఆకాశంలోకి ఎగురుతున్న హనుమంతుడిని చూసి అక్షకుమారుడు హనుమంతుని మీద బాణములు వేస్తూ తాను కూడా ఆకాశంలోకి ఎగిరాడు. హనుమంతుడు ఆకాశంలో గిరిగిరా తిరుగుతూ అక్షకుమారుడు తన మీద ప్రయోగిస్తున్న బాణములను తప్పించుకుంటున్నాడు. అలా ఆకాశంలో గిరిగిరా తిరుగుతూనే అక్షకుమారుని పరాక్రమాన్ని చూసి ఆలోచనలో పడ్డాడు హనుమంతుడు. ఇంతలో అక్షకుమారుడు తన వాడి అయిన బాణములతో హనుమంతుని వక్షస్థలము మీద కొట్టాడు. అక్షకుమారుని యుద్ధ నైపుణ్యం చూసి హనుమంతునికి ముచ్చటేసింది. బాలుడు అపార యుద్ధ నైపుణ్యం చూపుతున్న అక్షకుమారుని చంపడానికి హనుమకు మనసొప్పలేదు. అక్షకుమారుని బాణముల దాటికి తప్పుకుంటూనే హనుమంతుడు అక్షకుమారుని గురించి ఆలోచిస్తున్నాడు. ఈ కుమారుడు మహాపరాక్రమవంతుడు, బుద్ధిమంతుడు, మంచి యుద్ధ నైపుణ్యం కలవాడు. ఇతని యుద్ధతంత్రములను దేవతలు, యక్షులు, గంధర్వులు కూడా మెచ్చుకుంటారు. ఇతడిని చంపడానికి మనసు రావడం లేదు. కానీ ఇతని పరాక్రమం క్షణక్షణానికి పెరుగుతూ ఉంది. ఇంక లాభం లేదు. ఇతనిని ఉపేక్షిస్తే నన్ను సంహరిస్తాడు. కాబట్టి ఇతని మీద జాలి పడడం మంచిది కాదు. ఇంక ఇతనిని చంపక తప్పదు అని మనస్సులో నిశ్చయించుకున్నాడు హనుమంతుడు. ఎలా చంపాలా అని పథకం వేసుకున్నాడు. హనుమంతుడు ఒక్కసారిగా గాలిలోకి ఎగిరాడు. మహావేగంతో కిందకు దిగుతూ అక్షకుమారుని రథమునకు కట్టిన గుర్రములను అరచేతితో బలంగా చెరిచాడు. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ గుర్రములు కిందపడి మరణించాయి. తరువాత హనుమంతుడు అక్షకుమారుని దివ్య రథమును ఒక్క వేటుతో విరగ్గొట్టాడు. అక్షకుమారుడు రథము నుండి జారి కింద పడ్డాడు. రథము ఆకాశంలో ఉన్నందున అక్షకుమారుడు ఆకాశంలో నుండి గిరిగిరా తిరుగుతూ కిందకు జారుతున్నాడు. అంతలోనే అక్షకుమారుడు ఒక చేత్తో ఖడ్గము ధరించి పైకి విసిరాడు. కానీ హనుమంతుడు అక్షకుమారుని కాళ్ళు పట్టుకుని కిందకు బలంగా లాగాడు. హనుమంతుడు అక్షకుమారుని 2 కాళ్ళు పట్టుకుని గిరిగిరా తిప్పి నేలకేసి మోదాడు. ఆ దెబ్బకు అక్షకుమారుని చేతులు, కాళ్ళు, నడుము విరిగిపోయాయి. అక్షకుమారుడు నెత్తురు కక్కుకుని మరణించాడు. అక్షకుమారుడు మరణించడం చూసిన అతని సేనలు ఇంక హనుమంతునితో యుద్ధం చేయకుండా పలాయనం చిత్తగించాయి. యుద్ధం చేయడానికి ఎవరూ లేకపోవడంతో హనుమంతుడు తిరిగి తోరణస్తంభం ఎక్కి ఇంకా ఎవరైనా వస్తారా అని ఎదురుచూస్తున్నాడు. శ్రీమద్ రామాయణము సుందరకాండ 49వ అధ్యాయము సంపూర్ణము. హరి ఓం తత్సత్.